హాయ్ అండి. వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుంటున్నాము గోధుమ రవ్వతో. ఇప్పుడు వీటి కోసం ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకొని పొడి చేసుకోవాలి. తురుముకున్నా పర్వాలేదు, అలాగే బయట దొరికే తురుము తీసుకొచ్చుకున్నా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మన గోధుమ రవ్వ అంతా కూడా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి, లేదంటే మాడిపోతుంది. ఇలా వేయించుకున్నదంతా కూడా ఒక డిష్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడా పంచదార తీసుకొని యాలకులు పంచదార కలిపి మిక్సీ చేసుకొని పొడి పక్కన వేసుకోవాలి. యాలకులు పొడి చేసినప్పుడు అదంతా యాలకులు వడకట్టుకోండి, ఆ తొనలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ జీడిపప్పు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇవన్నీ కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు ఇలాగా పౌడర్ చేసుకోండి, మనం తినేటప్పుడు ఈ జీడిపప్పు తగిలితే చాలా బాగుంటుంది. సో అందుకోసం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టి అది వేడయ్యే లోపల మనం చపాతీ పిండి కలుపుకుందాము. చపాతీ పిండి కోసం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యూస్ చేసుకోవచ్చు, లేదంటే 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ మైదా పిండి అలాగనమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని, అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని, నెయ్యి కానీ నూనె కానీ లేదంటే బటర్ కానీ వెన్న కానీ ఏదైనా మన ఇష్టం అనమాట, ఆప్షన్ వేసుకుని ఇదంతా చపాతీ పిండిలాగా కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా చపాతీ ముద్దలాగా చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. పిండి వేసుకునైనా ఒత్తుకోవచ్చు, లేదంటే నూనె వేసుకునైనా ఒత్తుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇప్పుడు ఇలాగా కొంచెం తిక్కుగానే చేసుకోవాలి, పలుచగా వద్దు. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం కజ్జికాయలు చేసే చెక్కలు ఉంటాయి కదా, బయట మార్కెట్లో ఉంటుంటాయి, చాలా షేప్స్తో దొరుకుతాయి మనకివి. అవి తీసుకొచ్చుకొని దానికంతా నూనె లేకపోతే నెయ్యి రాసేసుకుని ఇలాగనమాట. ఇప్పుడు ఆ చపాతీని దీని మీద పెట్టేసుకుని ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా పెట్టేసుకోవాలి. దీనికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు బయటకు వచ్చిన పిండి అంతా కూడా తీసేసుకుని దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా దీన్ని తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఇది ఓపెన్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు మనము చేతితోటి చివర్లన్నీ కూడా ఇలాగా నొక్కుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరీ వేడెక్కకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా అన్నీ కూడా 2 వైపులా చక్కగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లేకుంటే లోపల ఉడకదు, పైన మాడిపోతాయి అన్నమాట, అందుకని చెప్పి. సో ఇలాగా 2 వైపులా చక్కగా కాల్చుకుని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇవి వేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎంత బాగా పర్ఫెక్ట్గా చేసినా కానీ అవి పగిలిపోతుంటాయి అన్నమాట. సో పగిలిపోయినప్పుడు ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. అలాంటప్పుడు మనము ఆయిల్ వేరే గిన్నెలోకి తీసుకొని వడకట్టుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలాగా అయిపోతుందన్నమాట. నాకు ఆల్రెడీ అయిపోయింది, అందుకే అది టిప్గా ఉంటుందని మీకు మళ్ళీ చెప్తున్నాను. సో ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్ అనిత ఫుడ్స్.